రీసెంట్గా మంచు మనోజ్ గారు అలాగే మోహన్ బాబు గారు గొడవ ఏమైనా చూస్తున్నారా? వాళ్ళ పర్సనల్ కదా, మనమేం మాట్లాడతాం చెప్పు. చూడడం అయితే చూస్తున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది అసలు? అసలు అట్లా ఉండొద్దు, మంచి కలిసిమెలిసి ఉండాలి. కానీ వాళ్ళు బయటకు వస్తున్నారు, అట్లా రావద్దు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే పరిష్కారం చేసుకోవాలి. ఈ మీడియాలు ఇవన్నీ అవసరం లేదు కదా మీడియా వాళ్ళకి. నిన్న మీడియాని కొట్టడం జరిగింది. మోహన్ బాబు కొట్టిండు, అది తప్పు. కొట్టొద్దు, ఆవేశంలో కొట్టేసిండు. అంటే ఇప్పుడు ఆ కొట్టడం తర్వాత ఆయన హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. కొంచెం బాగాలేదు, టీవీలో చూసాం. దానికి మీరు ఏమంటారు? అంటే అసలు అంటే కుటుంబాలు అనేది గొడవలు అనేది నాలుగు గోడల మధ్య ఉండాలి. ఎప్పటికీ ఒకరికి ఆదర్శంగా ఉన్నారు కదా, ఇప్పుడు అలా బయటకు రావడం. మోహన్ బాబు పెదరాయుడు, సినిమాలలో పెదరాయుడు తీర్పిచ్చిండు, ఇంట్లో ఇవ్వలేకపోతున్నాడు. అంటే దానికి అంటే దేని వల్ల ఇవ్వలేకపోతున్నాడు? ఎవరు కరెక్ట్ అంటారు మీ పరంగా? ఎవరిదని మనం చెప్పలేం. మనం ఇంకా ఇప్పుడిప్పుడే కదా వస్తున్నాయి బయటికి, ఇంకా ఏమున్నాయో లోపల మనకేం తెలియదు. వాళ్ళ డాడీ మంచిదని మనోజ్ అంటున్నాడు, కొడుకు మంచోడని మోహన్ బాబు గారు అంటున్నారు. అంటే రీసెంట్గా ఒక పెళ్ళి అయితే చేసుకోవడం జరిగింది, ఆల్రెడీ చేసుకున్నాడు. ఆవిడే అంటే కావాలని ఇలా మాట్లాడిస్తుంది అంటున్నారు. అది ఎంతవరకు మనకు తెలియదు. డైరెక్ట్గా మోహన్ బాబు గారే అది చెప్పడం జరిగింది. అలాగే మందు తాగుతున్నాడు ఈ మధ్య, మందు అని అన్నారు, కాదు అని మనోజ్ అంటున్నాడు. ఇంకా కొంచెం న్యూస్ బయటికి రావాలి. ఇంకా రావాలి మరి, వస్తేనే కదా తెలిసేది. ఇప్పుడే కదా ఇద్దరిది బయటకు వచ్చింది, తర్వాత ఎవరిది కరెక్ట్ రాంగ్ అనేది పోలీసులు కూడా చెప్తారు. అంతవరకు పోలీసులు చెప్పే వరకు మీకు కూడా మనకేం తెలుస్తుంది? మీరు చూపించినే మేము చూసి ఇంత పూర్తి చెప్తున్నాం కదా, వాళ్ళ మధ్యలో ఏముందో మనకి ఇంత పూర్తి తెలియదు కదా. బయటికి రావాలి అంతే. ఆ ఇంటిలో నుంచి పని మనిషి కూడా బయటకు వచ్చి ఒక విషయం అయితే చెప్పడం జరిగింది, అది మీరు కూడా చూసారు కదా. పుట్టారు. అవును, పెద్ద కొడుకు అంటే మోహన్ బాబుకి ఇష్టం అని చెప్తుంది తను. అది అలాగే రీసెంట్గా డార్లింగ్ ఒక విషయం గురించి టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. మంచు మనోజ్ కానీ మోహన్ బాబు గారు కానీ, అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్. బయట నుంచి చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది అది చూడనప్పుడు? మనం దాని జోలికి వెళ్ళదు, అది మనకు సంబంధమే లేని విషయం, అది వాళ్ళ అంటే టోటల్గా నేనేమన్నా అంటే ఎవరో ఒకళ్ళు కరెక్ట్ ఉంటుంది, లేదా ఆ గొడవ 4 గోడల మధ్య జరిగే గొడవ బయటికి రాకూడదు, ఏదో ఒకటి ఉంటుంది. అభిప్రాయం చెప్పండి. జస్ట్ అభిప్రాయం అంటే వాళ్ళ పెద్దోళ్ళన్నా, మనం వాళ్ళ కోసం అంత ఏం మాట్లాడలేము. అది వాళ్ళ ఇప్పుడు కొట్టుకుంటారు, రేపు మళ్ళీ ఒకటి అయిపోతారు, అవంతా కామన్, అవన్నీ ఫ్యామిలీ మ్యాటర్స్. నార్మల్ చూసుంటావు కదా, యూట్యూబ్ లో ట్రెండింగ్ ఉంది కదా, ఇప్పుడు నెంబర్ 1 ట్రెండింగ్ ఉన్నదంటే వాళ్ళదే, మోహన్ బాబు వాళ్ళు. చూసుంటావు కదా, ఇద్దరు వెర్షన్ లో చూసావు. అలాగే విష్ణు గారు ఈ రోజు ప్రెస్ మీట్ ఇచ్చి ఆయన వెర్షన్ కూడా